జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2028 లోపల పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలో భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీన రాశికి అధిపతి గురువు. మీన రాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మరియు పూర్వాభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. చంద్రగ్రహణం అనేది మీన రాశి వారికి అస్సలు యోగిష్టం లేదు. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. మీరు శాంతి చేయించుకోకపోతే ఇబ్బందులు పడతారు. చంద్రగ్రహణ శాంతి చేయించుకోండి, మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మీన రాశి వారికి ఇక్కడ గురువు గారు యోగిస్తున్నారు 4వ స్థానంలో, చతుర్థ స్థానంలో, 6వ స్థానంలో సూర్యుడు, అలాగే కేతువు మరియు పంచమ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. మొత్తం మీన రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఇక్కడ ధనపరంగా మాత్రం, కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కుటుంబాధిపతి అయిన కుజుడు 7వ స్థానంలో ఉండి శని కుజ సంఘర్షణ జరుగుతోంది. దాని మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుటుంబ పరంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్ కి మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. శత్రువులు అనే వాళ్ళు అధికంగా ఉంటారు. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా మంచి అభివృద్ధి అంటూ ఉంటుంది. 6వ స్థానంలో సూర్య భగవానుడు ఉన్నారు కాబట్టి మీకు మంచి ఫలితాలంటూ ఇస్తారు. సూర్యాష్టకం చదువుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంటే కనుక చాలా చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే 7వ స్థానంలో కుజుడు ఉన్నారు, అది శని సంఘర్షణ జరుగుతోంది. మ్యారేజ్ పరంగా మాత్రం అంత అనుకూలంగా అవుతే లేదు ఈ వారం అనేది. గొడవలు మాత్రం విపరీతంగా ఉంటాయి. బిజినెస్ పరంగా మంచి అభివృద్ధి అంటూ ఉంటుంది. ఈ వారంలో పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు అంటూ చూస్తారు మీరు. కెరియర్ పరంగా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. చాలా గొడవలు అవుతాయి. కెరియర్ పరంగా మీ మీద పాలిటిక్స్ ప్లే అయ్యే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీకు రావాల్సిన ప్రమోషన్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ టెంపుల్కి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయండి, మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ఆదివారం రోజున, గురువారం రోజున మంచి వారాలు కావు మీకు. ఆ రోజున మంచిగా స్టార్ట్ చేయకండి. ఏమీను ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే మంగళవారము, శనివారం రోజున ఏదైనా పనులు స్టార్ట్ చేస్తే కనుక మీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.